ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఎంతో హింసకుడు, దూషకుడు, హానికరుడైన వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడో, తన పరిచర్య కోసం ఎలా పిలుచుకున్నాడో, అంతకుముందు ఎంతగా దేవునికి అవిధేయతగా నడుచుకున్న వ్యక్తి దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత అతడు ఏ విధంగా రూపాంతరం చెందాడో మనం తెలుసుకుందాము. చూసుకున్నట్లయితే సౌలును చూసుకున్నట్లయితే పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఎంతోమంది క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ, క్రైస్తవులను తెలిస్తే చాలు చంపేయటం, వాళ్ళని జైల్లో పడవేయటం, ఇంకా చాలా వాళ్ళందరినీ హింసలు పెట్టేవాడు. అలాంటి సౌలును దేవుడు ఎలా పిలుచుకున్నాడు, అలాగే అతడు అంతకుముందు సౌలు పౌలుగా ఎలా మారాడు, మారకముందు అతని జీవితం ఎలా ఉంది, మారిన తర్వాత అతని జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం. సౌలు మారకముందు యూదా మతంలో కఠినమైన పరిసయుడు, యూదా మతంలో కఠినమైన పరిసయుడు. అయితే క్రైస్తవులంటే అస్సలు నచ్చదు. వాళ్ళని చూస్తేనే హింసించడం, దూషించడం, అసలు వాళ్ళని జైల్లో పడవేయడం అలా చేసేవాడు. వాళ్ళని ఎక్కువగా ద్వేషించేవాడు. క్రైస్తవులు అంటేనే ద్వేషించేవాడు. వాళ్ళని పట్టుకొని జైల్లో వేసేవాడు. కొంతమంది చంపడానికి కూడా వెనకాడలేడు. అలాంటి సౌలును దేవుడు పిలుచుకున్నాడు. చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 3వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, ఆ కాలమందు యెరూషలేము సంఘములకు ప్రార్థన చేసి ఎంతోమంది క్రైస్తవులు సంఘములకు గొప్ప హింస కలిగిందంట. చిన్న హింస కాదు, గొప్ప పెద్ద హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదిరిపోయారు. అపోస్తులు తప్ప అందరూ అక్కడున్న ప్రజలు యూదయ సమరయ దేశములందరూ చెదిరిపోయి పారిపోయారు గొప్ప హింస కలిగినందుకు. భక్తిగల మనుషులు స్టెఫానును సమాధి చేసి, చూసుకున్నట్లయితే దేవుని కొరకు బ్రతికిన స్టెఫాన్ని కూడా చంపివేస్తారు. అక్కడ రాళ్లతో కొట్టి స్టెఫాన్ని చంపివేస్తారు. అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇక్కడ చూసుకున్నట్లయితే సంఘంలో ఉన్న ప్రజలను, దేవుణ్ణి ఆరాధించే ప్రజలను అసలు ప్రతి ఇంటికి వెళ్ళిపోయి స్త్రీలను, పురుషులను, చిన్నల్ని, పెద్దల్ని అందరిని ఈడ్చుకొని పోయి, మామూలు తీసుకెళ్ళటం కదా, లాక్కొని రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళి చెరసాల్లో వేయించి బాగా ఇబ్బంది పెట్టేవాడు. ఇంకా చూసుకున్నట్టే